ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సి 2024 ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ దశకు వచ్చింది. డిఎస్సి 2025కి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మరి డిఎస్సి 2024లో మనకి జూలై ఆగస్టులో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ మనకి ఎడ్జిటి పేపర్లో వచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే జీకే క్వశ్చన్స్ ఎట్లా అడగడం జరిగింది, రాబోయే డిఎస్సికి ఏ యాంగిల్లో మరి జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు ఉండొచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కామెంట్ సెక్షన్లో జాయిన్ కండి. ఇది సెకండ్ గ్రేడ్ టీచరు తెలుగు 19th జూలై 2024 షిఫ్ట్ 1 తెలుగు మీడియంలో ఎడ్జిటి పేపర్ ఒకసారి దాంట్లో ఉన్న జీకే క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది వరుసగా. ఇవాళ జనరల్ నాలెడ్జ్ ముఖ్యంగా ఇవైతే డిస్కస్ చేద్దాం. ఇవి మీకు అన్నీ ఈవెన్ అంటే ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ కూడా ఈ యాంగిల్ అంటే ఎట్లా వస్తున్నాయి మనకు జనరల్ నాలెడ్జ్లో ప్రశ్నలు, ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి అనేది అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 10 మార్క్స్ ఉంటాయి. అది చూడండి, యుఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అనే ప్రశ్న అడిగాడు. ఇది భూకంపాలు అంటే ఎర్త్ క్వేక్స్ని కొలవడానికి అయితే ఉపయోగిస్తారు. ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది. మనకి భూకంప తీవ్రతను కొలవడానికి రెక్టర్ స్కేలు, మెర్కాలి స్కేలు ఉన్నాయి. ఇక్కడ మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ గురించి అయితే అడగడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్గా మనం ఇక్కడ చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య, ద నంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ కెన్ బి నామినేటెడ్ టు రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ప్రశ్న అడిగాడు పాలిటీ నుంచి. మనకి భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఆయా రంగాలలో నిష్ణాతులైన 12 మందిని నామినేట్ చేయడం అని జరుగుతుంది. ఇంతకుముందు మనకి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను కూడా నామినేట్ చేసేవారు, కానీ ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు భారత రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. గతంలో మనకు లోక్సభకు 2, రాజ్యసభకు 14 మందిని నామినేట్ చేసేవారు, కానీ ప్రస్తుతం లోక్సభకు నామినేట్ చేయడం అనేది లేదు. ఇప్పుడు రాజ్యసభకు మాత్రం 12 మెంబర్స్ని నామినేట్ చేస్తున్నారు. అది అడగడం జరిగింది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ చూడండి, భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024లో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు అన్నాడు. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి, ఎలక్షన్స్ నుంచి తీసుకున్నారు. ద పర్సన్స్ హూ కుడ్ అవైల్ ద ఆప్షనల్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియాస్ జనరల్ ఎలక్షన్ 2024. సో ఎవరు ఉపయోగించుకోవచ్చు అన్నాడు. ఇక్కడ చూడండి ఆన్సర్ ఏ అండ్ బి. ఇక్కడ 85 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అర్హత కలిగిన పౌరుడు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నవాళ్ళు, ఎనీ పర్సన్ విత్ 40% బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచే తీసుకున్నారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 4, గౌట్ అనేది దేని వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి అన్నాడు. గౌట్ ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ఎ ఫెయిల్యూర్ ఆఫ్, ఇది మనకు కిడ్నీ వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి గౌట్ అనేది. సో ఇక్కడ ఇచ్చడం జరిగింది కిడ్నీస్. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, జూలై 2024లో ప్యారిస్లో జరిగే వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ క్రింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఇక్కడ ఫ్లై వెయిట్ ఆన్సర్ ఇచ్చాడండి. జనరల్గా మనం ఏం చెబుతామంటే నిఖత్ జరీన్ ఏ క్రీడకు చెందినవారని లేదంటే ఏ రాష్ట్రానికి చెందినవారని అట్లా చదువుతాం, కానీ ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. చూడండి, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎంత డెప్త్గా వెళ్ళి చదవాలనో చాలా క్వశ్చన్స్ నేను డిఎస్సిలో గమనించాను. అంటే మన యాంగిల్ అనేది మారాలి, అందుకోసం ఈ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లోతు మారాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమాఖ్య. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ఈజ్ ఎ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నాడు ఇక్కడ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, బుద్ధి వైకల్యత ఉన్నటువంటి వ్యక్తులు అన్నాడు ఇక్కడ. బుద్ధి వైకల్యత ఉన్న వ్యక్తులు. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమాఖ్య. సీనియర్ సిటిజన్లు, స్త్రీలు, ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ అని ఇచ్చాడు, కానీ ఆన్సర్ అనేది పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్. క్వశ్చన్ నెంబర్ 7, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య
మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఏ సంవత్సరంలో జరిగిందని చాలా రేర్గా ఎదురయ్యే క్వశ్చన్స్ అండి. ఎందుకంటే జనరల్గా మనం ఏం చదువుతామంటే మొదటి వన్డే ఎక్కడ జరిగిందని, లేదంటే భారత్తో మొదటి వన్డే ఏ దేశంతో జరిగింది ఇట్లాంటి చదువుతాం కదా. డిఫరెంట్ 2 కంట్రీస్, థర్డ్ కంట్రీస్ తీసుకున్నారు ఇండియా కాకుండా. ఆస్ట్రేలియా మరి ఇంగ్లాండ్, అంటే మనం ఇండియాతో లింక్ ఉన్నాయి చదువుతాం, కానీ ఇక్కడ 2 డిఫరెంట్ కంట్రీస్, ఇండియాతో సంబంధం లేని 2 దేశాలు తీసుకొని ఇక్కడ అడగడం అనేది జరిగింది. 1971లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒకటి చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఒక ప్రముఖ సిరీస్ జరుగుతుంది, యాసెస్ సిరీస్ అంటాం, చాలా పాపులర్ సిరీస్ అది. సో దాని దృష్టిలో పెట్టుకున్నది అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకొని ఉన్న సముద్రంలో ఇంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది. ఇప్పుడు ఇండియా కూడా అంతేనండి, మనకు 3 వైపులా సముద్రం ఉంది కదా. ఈ సముద్రం మీద మనకు ఎన్ని నాటికల్ మైల్స్ వరకు సార్వభౌమాధికారం ఉంటుంది, కొన్ని నాటికల్ మైల్స్ వరకే ఉంటుంది అన్నట్టు. యాజ్ పర్ ద యుఎన్ లాస్ ఆఫ్ సీ, sovereignty of any nation into the sea contiguous to their coast extends up to అన్నాడు ఇక్కడ. మీరు ఇక్కడ గమనించండి, దీనికి ఆన్సర్ వచ్చేసి 12 నాటికల్ మైల్స్, 12 నాటికల్ మైళ్ళ వరకు ఆ దేశానికి ఆ సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది సంస్థలలో ఒక దానిలో భారతదేశం సభ్యదేశం కాదన్నాడు. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఆర్గనైజేషన్స్. నేను మీకు అంతకుముందు ఒక వీడియో ఇచ్చాను, డిఎస్సి జీకేలో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. దాదాపు అన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 30 టాపిక్స్ ఇచ్చాను, అక్కడ దాదాపు 25-30, అందులోకి వెళ్ళి ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ ఉంది. విచిత్రం ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ కాదు, ఐసీసీ అంటాము. సార్క్లో మనం సభ్యదేశంగా ఉన్నాం, బిమ్స్టెక్లో మనం సభ్యదేశంగా ఉన్నాం, డబ్ల్యూటీఓలో మనం సభ్యదేశంగా ఉన్నాం. ఇక్కడ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది ఒక ఇంపార్టెంట్ కూటమి. ఇక సార్క్ అయితే మీకు అందరికీ తెలుసు, 1985లో 8 దేశాలతో ఏర్పడ్డటువంటి ఒక కూటమి సార్క్, వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూటీఓ 1995 జనవరి 1 నుంచి మరి జెనీవా కేంద్రంగా డబ్ల్యూటీఓ అమల్లోకి వచ్చింది, గ్యాట్ స్థానంలో. ఇది కూడా, ఇందులో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఇండియా ఉంది. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది యాప్లలో ఒకటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడింది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్స్ ఇది మీన్డ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇక్కడ కొన్ని యాప్స్ ఇచ్చాడండి, సాక్ష్యం అని, ఉమాంగ్ అని, భీమ్ అని, ఇందులో భీమ్ ఇది చాలామంది తెలిసి ఉంటుంది. భీమ్ యాప్ డిజిటల్ పేమెంట్స్ కోసమే దీన్ని మనం తీసుకున్నాం. సో ఇవి ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇవాళ ఇస్తాను ఈ వీడియో 1లో, నేను పార్ట్ 1లో. పార్ట్ 2లో మిగతా 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రతి క్వశ్చన్ ఎనాలిసిస్ చేయడం ఇక్కడ ప్రధానమైనటువంటి టార్గెట్. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.